ప్రభు అయినటువంటి యేసయ్య ఘనమైన నామమునకు నిండు స్తోత్రాలు దేవుని ఘననామమునకు మొదటిగా చెల్లిస్తూ వచ్చిన మీ అందరిని బట్టి ఘనమైన దేవుని నామములో హృదయపూర్వకమైనటువంటి శుభాలు. అందరికీ యేసయ్య నామమున వందనాలు. ప్రభు పేరట ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వారలారా, ఈనాటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనము నుండి 68వ వచనము వరకు మనం చదువుగా విన్నాం. ఈ పాఠ్య భాగమును అనుసరించి నేటి దినాన మనము ధ్యానము చేస్తున్న అంశము నిరపరాధి అనే మాట. నిరపరాధి అనే అంశమును ఈరోజు మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము. ఇన్నోసెంట్ అనే పదం ఆంగ్ల భాషలో ఇన్నోసెంట్ అనే పదం మనకు బాగా తెలుసు. నిరపరాధి అనేటటువంటి భావజాలం ఈ ఇన్నోసెంట్ అనే మాట కూడా మనకు బాగా తెలిసినటువంటి పదం. నిరపరాధికి వ్యతిరేక పదం అపరాధి కదా. నిరపరాధైన యేసును అపరాధిగా అగుపరిచి ఆయన అంతం చేయాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదివిన టెక్స్ట్లో నిరపరాధి అనే మాట ఏ నేరము చేయనివాడు. నిరపరాధి అనే మాట ఏ తప్పు చేయనివాడు. నిరపరాధి అనే మాట ఆయనలో ఏ పాపము ఏ దోషము లేదు. మరి అలాంటి నిరపరాధైనటువంటి ఏ నేరము ఏ తప్పు ఏ పాపము చేయనటువంటి నిరపరాధిని అపరాధిగా అగుపరచడానికి, అపరాధి అంటే నేరం చేసినవాడు, అపరాధి అంటే పాపం చేసినవాడు, అపరాధి అంటే తప్పు చేసినవాడు, అలాంటి వానిగా చిత్రీకరించడానికి మానవ ఆలోచనలు నిరపరాధైన యేసు పట్ల కలిగినటువంటి ఆ యొక్క దుష్కార్యములు ఈరోజు మనం చూడనై ఉన్నాం. ఈ చదివిన పాఠంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం ఏదైతే ఉందో అక్కడ 59వ వచనములో ఆ 2వ భాగాన్ని మీరు గమనిస్తున్నప్పుడు ఏమని రాస్తుందంటే అక్కడ యేసును చంపవలెనని, ఏం చేయాలని, చంపవలెనని, నిరపరాధైనటువంటి యేసును చంపవలెనని అనేటటువంటి అభిప్రాయానికి వారు వచ్చిన వారై ఉన్నారు. 66వ వచనములో కూడా మీరు గమనిస్తే 2వ భాగములో వీడు మరణమునకు పాత్రుడనిరి. చూడండి, ఒక అభిప్రాయానికి, ఒక నిర్ణయానికి, ఒక కంక్లూజన్కి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. యేసును చంపాలనే అజెండా, యేసును అంతముంచాలనే ఆలోచన, యేసు మరణానికి పాత్రుడు అనేటటువంటి ఉద్దేశానికి వారు బహుబలముగా పూనుకుని వాళ్ళ ఆలోచనలు ఆయన నిరపరాధైనప్పటికీ నిరపరాధి మీదకి వచ్చేటటువంటి శిక్ష ఏ శిక్షగా రావాలని వారు కోరుతున్నారంటే మరణమునకు పాత్రుడు అని డిక్లేర్ చేసేస్తూ ఉన్నారు. భారత శిక్షాస్మృతిలో న్యాయస్థానంలో జ్యుడిషియల్ పరంగా ఉన్నటువంటి మనందరి మనసులో బాగా నానుడిగా ఉన్నటువంటి ఒక ఉద్దేశం మనకు బాగా తెలుసు. భారత రాజ్యాంగంలో న్యాయస్థానంలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు, నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడకూడదు అనేటటువంటి బలమైన ఉద్దేశం మనందరికీ బాగా తెలుసు. చాలాసార్లు ఆ మాట వాడుతూ ఉంటారు అనేక సార్లు. ఇప్పుడు మరి
ఈ నిరపరాధైనటువంటి యేసు ఆయన నిరపరాధిగా ఉన్నాడని, ఆయన తప్పకుండా ఆయనలో ఏ నేరము లేదని, ఆయన ఏ తప్పు చేసినవాడు కాదని, ఆయనలో ఏ దోషము ఏ పాపము లేదని చెప్పడానికి గల సందర్భాలు ఏమై ఉంటాయి అని మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. ఒకటి, వారు విచారిస్తున్న సమయము, లేక అక్కడ జడ్జిమెంట్ జరుగుతున్న విధానము, అక్కడ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి సమయము, అక్కడ ఆయనను బంధించినటువంటి విధానము, ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. ఆ రెండు సంఘటనలు ఏంటంటే, ఒకటి సమయము, రెండు సాక్ష్యములు. ఆయన నిరపరాధి అని చెప్పడానికి రెండు బలమైన సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఏంటి ఆ రెండు బలమైన సంఘటనలు అంటే, ఒకటి టైం, సమయం, రెండు విట్నెస్లు, సాక్ష్యాలు. యేసును చంపాలని, మరణమునకు పాత్రుడని వారు నిర్ణయానికి ఎలా వస్తున్నారు? అలా రావడానికి అక్కడ ఏ విధమైనటువంటి కంటెంట్ ఉంది? నిజంగా ఆయన మరణానికి పాత్రుడు అయి ఉండడానికి గల పరిస్థితులేంటి, సందర్భాలేంటి, ఆధారాలేంటి, విధానాలేంటి అనేటటువంటి విషయాలను మనము ఆరా తీస్తున్నప్పుడు, మాట నిరపరాధైన యేసును విచారిస్తున్న సమయం రాంగ్ టైం. విచారణకు అనువైనటువంటి సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి సమయము ఖచ్చితంగా కానే కాదు. విచారణ జరుపు సమయము అస్సలే కాదు. ఏ న్యాయస్థాన చరిత్రలో కూడా రాత్రిపూట అనేది, చీకటి సమయములో విచారణలు జరగడం అనేది నిషేధం. కానీ యేసు ప్రభుల వారి విచారణ విషయములో ఆ పరిస్థితి సమయము కాని సమయములో, చీకటి వేళ, న్యాయస్థానమునకు అనువుగా లేనటువంటి ఆ రాత్రిపూట విచారణలు జరగడం అనేది ద రాంగ్ టైం. అది ఖచ్చితమైన రైట్ టైం కాదు. కాబట్టి ఆయన నిరపరాధని అపరాధిగా వారు సృష్టించుకొనడానికి రాత్రికి రాత్రే ఆ చీకటి పని చేస్తూ ఉన్నారు. రెండవ పని ఏంటంటే విట్నెస్. నిరపరాధైనటువంటి యేసుపై మోపుచున్న సాక్ష్యాలు, ఫాల్స్ విట్నెస్. ఆ సాక్ష్యాలు అనేవి ఎలాంటి సాక్ష్యాలంటే, ఇక్కడ చెప్పాడు, మీరు చూడండి 59వ వచనములో, ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచున్నారట. ఉంటే కదా వెతకడానికి, వెతుకుతున్నారు. వెతికేవి కూడా అబద్ధ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. అబద్ధపు సాక్ష్యాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభు అయినటువంటి క్రీస్తు మీద 60వ వచనములో కూడా చూడండి, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకటం లేదు. వారెన్నో వారికి వారుగా పురమాయింపులు జరుగుతున్నాయి. ఆ చీకటి వేళ జరిగేవన్నీ కూడా చీకటి పనులు, చీకటి సహవాసాలు, అపవాది సంబంధిత ఆలోచనలు, అక్కడ ఖచ్చితంగా అబద్ధ సాక్ష్యాలు వారు సృష్టిస్తున్నారు. కానీ ఏ ఒక్క సాక్ష్యము కూడా అక్కడ నిలవలేదు అని కూడా అక్కడ వాడాడు, దొరకలేదు అని కూడా అక్కడ వాడాడు. ఆయనను మతద్రోహిగా, ఆయనను దేశద్రోహిగా, ఆయనను విప్లవకారుడిగా ఎన్నో అబద్ధపు సాక్ష్యాలను సృష్టించినటువంటి వైనో యేసు నిరపరాధిని అపరాధిగా సృష్టించడానికి సమయము కాని సమయములో విచారణ జరుగుతుంది. సాక్ష్యములు కాని సాక్ష్యాలను, అబద్ధపు సాక్ష్యాలను ప్రవేశపెడతా ఉన్నారు. మరి ఆయన నిరపరాధి కాక మరేంటి? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం క్రీస్తు శ్రమానుభవ చరిత్రను చూడచక్కగా వివరించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి సందేశం కలిగిన 53వ అధ్యాయం యెషయా గ్రంథం. అదంతా కూడా నా యేసయ్య ఎంత శ్రమా సేవకుడో, ఆయన ఎన్ని పాట్లు పడుతున్నాడో, ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నాడో,
ఎన్ని గాయాలు ఆయనకు అవుతున్నాయో, ఎంత మానసిక క్షోభ ఆయన అనుభవిస్తున్నాడో, ఎంత శ్రమ కోరుస్తూ ఉన్నాడో, నిష్కారణంగా ఆ విషయాలన్నీ కూడా ప్రభువు యొక్క శ్రమలను వివరించే గొప్ప అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అందులో 9వ వచనాన్ని గనక గమనిస్తే 9వ వచనంలో సి భాగం 3వ భాగాన్ని మీరు చూడండి. నిశ్చయముగా అన్యాయమేమియు 9వ వచనంలో 3వ భాగంలో ప్రభు అయినటువంటి యేసును గురించి ఏమి ప్రస్తావన చేయబడిందంటే, అతడు అన్యాయమేమి చేయలేదు. ఎలాగంట? నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. ఏ కోశానా కూడా ఆయనలో ఏ విధమైన అన్యాయము ప్రభువులో లేదు. ప్రభువులో ఎక్కడా కూడా అన్యాయము లేదు, అనగా అపరాధము ఆయనలో లేదు, దోషము ఆయనలో లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరు ఆయనగా ఆయన గురించి ఇచ్చుకున్న గొప్ప సాక్ష్యం. ఆయన గురించి ముందస్తు యెషయా ప్రవక్త ద్వారా కూడా ఆయనలో ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆయనలో అన్యాయమేమి, ఆయన బోధలో, ఆయన యొక్క జీవన విధానములో, ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడములో, ఆయన సమీపించిన ప్రతి క్షణము కూడా ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఏ మాత్రము కూడా అన్యాయము ఆయనలో లేదు, అపరాధము ఆయనలో లేదు. ఆయన ఎవరు? నిరపరాధి. ముమ్మాటికి ఆయన నిరపరాధి. ఆయన నిరపరాధి అని చెప్పుటకు బైబిల్ గ్రంథములో ఒక 5 ప్రాముఖ్యమైన సాక్ష్యాలు, ఆయన నిరపరాధి అని గుర్తించినటువంటి ప్రముఖులైనటువంటి ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి ఆధారాలు నేను మీకు నిరూపించే, నిజాలను చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. మొదటి మాట ఏంటంటే, నిరపరాధిగా యేసును గుర్తించిన పిలాతు. మొదటి మాట, నిరపరాధిగా యేసును గుర్తించినటువంటి పిలాతు. ఎవరి పిలాతు? రోమ్ సామ్రాజ్యము యొక్క అత్యున్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి గవర్నర్ ఈ పిలాతు. రోమ్ సామ్రాజ్యానికి ఉన్నతమైన అధిపతి ఈ పిలాతు. ఈ పిలాతు రోమ్ సామ్రాజ్యమును పాలిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉండినటువంటి వ్యక్తి ఈ రోమ్ గవర్నర్ ఈ పిలాతు. ఈ పిలాతు యొక్క పరిస్థితిని మనము గమనిస్తే, ఆయన అధికార మందిరములోనికి, ఆయన వెలుపులకి బయటికి ఏదో అంటారు కదా, కాలు కాలిన పిల్లిల అటు ఇటు దాదాపు 7 పర్యాయాలు ఒక చిత్తాన యేసును తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? పిలాతు దగ్గరికి. బహుజన సముద్రం లేక ఆనాటి ప్రధాన యాజకులు, మత పెద్దలు, చాలామంది పరిసయ్యులు, చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఒక ప్రక్కన జనము యొక్క ఒత్తిడి బహుభయంకరంగా ఉంది. ఇంకో ప్రక్క ఆ యేసు యొక్క స్వరూపము కానీ, ఆ యేసు యొక్క ఆ యొక్క స్థితి కానీ, ఆ పరిస్థితి కానీ, ప్రభువును విచారించడానికి ఈయన యొక్క మౌనం కానీ, ప్రజల యొక్క ఒత్తిడి కానీ, వినిపిస్తున్నటువంటి విధానాలు కానీ, చెప్పుతున్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఒక చిత్తాన పిలాతు న్యాయస్థానం చాలా కన్ఫ్యూజన్కు గురైంది. అందుకే ఇటు అధికార మందిరములోనికి, ఆ వరండాలోకి, ఈ లోపలికి, ఆ అధికార ఎన్నిసార్లు? 7 టైమ్స్ తాను అటు ఇటు తిరిగిన వాడుగా ఉన్నాడట. తాను యేసును గురించి విచారణ చేసిన విధానం ఏదైతే ఉందో, యేసును గురించి విచారణ చేసి తాను ఆలోచన చెప్పడానికి, తాను ఆలోచించడానికి తన ఏకాంతముగా ఉన్నటువంటి తన గదిలోకి 3 పర్యాయాలు వెళ్ళాడట. ప్రజలకు నేనేం చెప్పాలా, నేనే నిర్ణయాన్ని నా నోట చెప్పాలా,
నేను ఏ ఆదేశాన్ని ఇవ్వాలి, ఇప్పుడు ఏ తీర్పుని నేను ఇవ్వాలి అని ఆ తీర్పిచ్చే ముందు కాలుని పిల్లిలాగా 7 సార్లు తిరిగాడు. జడ్జిమెంట్ చెప్పే ముందు 3 సార్లు తన గదిలోకి వెళ్ళి తను చెప్పాలనుకునేది చెప్పడానికి చాలా భజ్జన పడినటువంటి పరిస్థితులు. మొత్తం మీద తన ఆలోచన శైలి మనము గమనిస్తే ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం, ఈ 18వ అధ్యాయంలోనండి విశేషముగా 38వ వచనములో చివరి భాగం, 38వ వచనములో చివరి భాగంలో మీరు చూస్తే అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అనే మాట ఉంది. పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. 37, 38 వచనాలు కలిపి ఉన్నాయి. ఆ 38వ వచనం కంటిన్యూషన్ పారాగ్రాఫ్లో స్టార్ట్ అయింది. ఆ పారాగ్రాఫ్లో అంటున్నాడు, అతని యందు, ఎవరతడు? యేసు యందు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రోమ్ గవర్నర్ అభిప్రాయం చెప్తున్నాడు. ఏ దోషము నాకు కనబడలేదు. ఏ దోషము కనబడలేదంటే అతడు ఎవరు? నిరపరాధి. పిలాతు ఏమని నిర్ధారించుకున్నాడు? పిలాతు ఏమని నిరూపించుకుంటున్నాడు తనలో తాను? ఎన్నిసార్లు తిరిగినా, ఎన్నిసార్లు నిర్ణయాన్ని చెప్పే ముందు గడిపిన ప్రజలు ఎంత ఒత్తిడి తెచ్చినా, యేసును చూస్తుంటే, సాక్ష్యాలు గమనిస్తుంటే ప్రభువులో ఏం కనబడుతుంది పిలాతు కంటే? ఎస్, ఇతడిలో నాకు ఏ విధమైన దోషము ఖచ్చితంగా కనబడడం లేదు అని చెప్పకనే చెప్పి, అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఏదోలాగన ప్రజల యొక్క ఒత్తిడిని తగ్గించుకొనడానికి అక్కడ ఒక శిక్ష అమలుపరిచాడు. ఇప్పుడు నిష్కారణంగా నిర్దోషని నిరూపణగా తనకు నిర్ధారణకు వచ్చిన ప్రజల్ని ఏదో కామ్ చేయడానికి కొరడా దెబ్బలతో అతడికి శిక్షను అమలుపరిచాడు. కొరడా దెబ్బలు కొట్టించినా కూడా ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క కంకణం కట్టుకున్న ఉద్దేశం ఏదేమైనప్పటికీ కూడా ప్రభువును, ప్రజల యొక్క ఆలోచనలు ఏమని వారు తెలియపరుస్తారంటే, ఇతనిని సిలువ వేయము అనేటటువంటి అభిప్రాయమే అక్కడ ఈ ప్రజల యొక్క అల్లరి, ప్రజల యొక్క తిరుగుబాటు అక్కడ ప్రవేశిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 27, 23 మీరు చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనములో అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారందరూ అంటున్నారు కదా, సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువ వేయమని మరి ఎక్కువగా పిలాతు న్యాయస్థానం ఎదుట అల్లరి జరుగుతూ ఉంది. 24లో ఉన్నమాట, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి తన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఓకే, మీరు మాత్రం ఈ అల్లరి మూకగా తయారయ్యారు, ఆయనలో అయితే నాకు ఏ దుష్కార్యమో కనబడడం లేదు. ఎందుకు ఆయన్ని మీరు సిలువ వేయాలంటున్నారంటే, ఇంకా 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 పేట్రేగిపోతుంది ప్రజలలో తిరుగుబాటు. పిలాతు యొక్క ఆధీనములో లేని రీతిలో పరిస్థితి శృతి మించిపోతుంది. అల్లరి ఎక్కువగుచున్నదే కానీ పిలాతు ఆ అల్లరిని ఏమాత్రము కూడా తన సామర్థ్యం అక్కడ సరిపోవడం లేదు. చేసేది లేక తనకు నిజ నిర్ధారణకు వచ్చాడు. ఇతరులో నాకు ఏ దోషము, ఇతడు నిర్దోషి అనే అభిప్రాయం తనకు బలంగా ఉంది. ఇప్పుడు చేసేది లేక అల్లరి ఎక్కువగుచున్నదే గానని అక్కడ చేసిన విధానం మనకు బాగా తెలిసిన విషయం. అక్కడ ఒక బేషన్లో నీళ్లు తీసుకుంటున్నాడు. ఆ నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట తన చేతులు కడుక్కుంటున్నాడు. అతడు ఎలాంటి ఖచ్చితత్వానికి వచ్చాడంటే, ఓకే అబ్బాయి, నా మట్టుకైతే ఇతరుల్లో దోషం లేదు, ఈ నేరం ఏదైతే మీరు అతని మీద మోపుతున్నారో నాకు నేరం కనబడడం లేదు, కానీ మీరేమో సిలువ వేయాలంటున్నారు, సిలువ వేసే ఉద్దేశం నాదైతే కాదు.
ఇదిగో మీ ఎదురుగుండా చూడండి, నేను చేతులు కడుక్కుంటున్నాను అని చెప్పి అక్కడ వాడిన మాట ఏంటంటే, ఆయన నిరపరాధి అనే మాటకు తగిన బ్యాలెన్స్డ్ వర్డ్ ఏమంటున్నాడంటే, ఈ నీతిమంతుని రక్తం సిలువ వేయడము ద్వారా, మరణానికి అప్పగించడము ద్వారా, ఈయన రక్తం భూమి మీద ఒలికింపబడము ద్వారా, ఆ ఒలికింపబడే రక్తం ఏ రక్తం అంటున్నాడు ఆయన? నీతిమంతుని రక్తం. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి పిలాతు, రోమ్ గవర్నర్ అయినటువంటి ఆ యొక్క అధిపతి న్యాయపీఠం యేసు ప్రభుల వారిని చెప్పకనే చెప్పింది. ఏమని? ఈరోజు అంశం నిరపరాధని. ఈయన నీతిమంతుడు, ఇతనిలో ఏ దుష్కార్యము నాకు కనబడడం లేదు. ఇది మొదటి ఆధారం, ఆయన నిరపరాధని. రెండవ ఆధారం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రెండవ ఆధారం అతడు నీతిమంతుడని లేక నిరపరాధని చూపించే ప్రయత్నము. రెండవ ఆధారం ఏంట్రా అంటే, నిరపరాధిగా యేసును గుర్తించిన వాడు మొదట పిలాతు. రెండవది, ఆయన నీతిమంతుడుగా లేక ఆయన నిరపరాధిగా యేసును గుర్తించినటువంటి మరొక అధిపతి ఉన్నాడు, ఆయన హేరోదు. హేరోదు న్యాయస్థానము కూడా, హేరోదు గారి యొక్క అభిప్రాయం కూడా, హేరోదు గురించి హేరోదు కూడా యేసుప్రభుల వారిని విమర్శించాడు లేక విచారించాడు. హేరోదు న్యాయస్థానం దగ్గరకు కూడా ఈ పిలాతు ద్వారా యేసును పంపించబడ్డాడు. మనకది లూకా సువార్తలో 23వ అధ్యాయం 1 నుంచి 15 వరకు ఈ ప్రస్తావన ఉంది. యేసు యొక్క ఒక దోషిగా, ఒక అపరాధిగా వారందరూ బంధించి ఆయన ఏ ప్రాంతం వాడని గుర్తించినప్పుడు పిలాతు ఒకసారి ఆ ప్రాంతపు వాసిగా ఉన్నటువంటి హేరోదు యొక్క అధికారంలోనికి యేసును పంపించినటువంటి విధానం, ఆ పంపించిన విధానంలో మనకు యేసు ప్రభుల వారిని గురించి 23:11 వచనంలో అక్కడ ఏమని కనబడుతుందంటే, సైనికులతో కలిసి హేరోదు గారు యేసు ప్రభుల వారిని ఏం చేశాడంటే తృణీకరించాడని, అపహసించాడని, ఆయనకు వస్త్రాలు తొడిగించాడని, మరలా తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడని ఉంది. అయితే హేరోదు న్యాయపీఠము దగ్గర హేరోదు నోట ద్వారా, హేరోదు మాటగా ఇతడు నిర్దోషి, ఇతడు నిరపరాధి, ఇతడు నీతిమంతుడు అని హేరోదుగా విచారణ జరిగినప్పుడు హేరోదు నోట నుండి రాలేదు. కానీ ఒక బలమైన కారణం మాత్రం చూపించవచ్చు. ఏంటా చూపించే ఉద్దేశం అంటే, ఎప్పుడైనా కానీ ఒక న్యాయస్థానము నుంచి ఒక పై న్యాయస్థానానికి విచారణ జరిగినటువంటి ఒక వ్యక్తిని పైకోర్టుకి సిఫార్సు చేసినప్పుడు ఈ క్రింద కోర్టు వారి అభిప్రాయం ఏమిటో ఒక రిజల్ట్ కాపీ ఉంటుంది. ఇప్పుడు హేరోదు దగ్గరికి పంపబడినటువంటి యేసు యొక్క విచారణ జరిగించినటువంటి హేరోదు యొక్క రిజల్ట్ బహిరంగ అనౌన్స్మెంట్ జరగలేదు. కానీ తిరిగి హేరోదు యేసుని ఎవరికి పంపించాడు? పిలాతుకు పంపించాడు. పిలాతు దగ్గరికి పంపించేటప్పుడు ఇతడు షీల్డ్ కవర్ అక్కడికి వెళ్ళింది. ఇతని యొక్క అభిప్రాయం, ఇతని యొక్క ఉద్దేశం, ఇతనికి ఏ విధమైన ఆలోచన ఉందో ఆ హేరోదు గారి ఆలోచన ఎక్కడికి పంపబడ్డదంటే ఒక రీతిగా పిలాతు దగ్గరికి పంపబడింది. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నప్పుడు 14వ వచనం ఇక్కడ ఏమని ఉందంటే, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. మీరు ఇన్ని నేరాలు మోపుతున్నారు, ప్రజలను తిరుగుబాటు చేసేవాడిగా తయారయ్యాడు ఇతగాడని చెప్తున్నాడు. నాకైతే ఒక్క నేరమైనా, నాకైతే పిలాతు గురించి ఇందాక చూసిన మాటలను బట్టి పిలాతుకు కనబడటం లేదని తను చెప్తూ తర్వాత వచ్చిన చూడండి కీవర్డ్, హేరోదునకు కూడా కనబడలేదు. ఏ అభిప్రాయానికి వచ్చాడు చూడండి. అక్కడ కూడా హేరోదునకు కూడా యేసులో ఏ నేరము కనబడలేదు. హేరోదు దృష్టిలో కూడా యేసు ఏమని అభిప్రాయానికి వచ్చాడు?
నిరపరాధని, నాకు కూడా కనబడడం లేదు. హేరోదు జడ్జిమెంట్ నాకు అందింది, హేరోదు విచారించినటువంటి అభిప్రాయం నాకు చేరింది, హేరోదు దగ్గరికి పంపగా హేరోదు తిరిగి నా దగ్గరికి పంపాడు, అతడు ఆలోచన నాకు చేరింది. హేరోదు కూడా ఎలాంటి అభిప్రాయానికి వచ్చాడంటే, హేరోదులో కూడా యేసును గురించి ఏ నేరము యేసులో కనబడడం లేదు. హేరోదు చెప్పకనే చెప్తున్నాడు, యేసు నిరపరాధని, యేసు నిరపరాధని. కాబట్టి హేరోదు ప్రకటన పిలాతు నోట యేసు నిరపరాధి అని రెండవ ఆధారం నిరూపణ అయింది. ఇప్పుడు మూడవ ఆలోచన, మూడవ అభిప్రాయం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడవ ఆలోచన ఏంటంటే, నిరపరాధిగా యేసును గురించి పిలాతు భార్య తన యొక్క ఆలోచన మనకు బాగుగా తెలుసు. ఎవరు పిలాతు భార్య? ఆమె పేరు బైబిల్లో మనకు కనబడదు, కానీ చరిత్రలోకి చూస్తే ఆమె పేరు క్లౌడియా ప్రొక్యులా అనేటటువంటి స్త్రీ, పిలాతు గారి సతీమణి. ఒక గొప్ప భార్యగా తన భర్త పక్షాన ఒక మంచి సజెషన్ చేస్తుంది. పిలాతు యేసును గురించి విచారణ చేయు న్యాయపీఠము మీద కూర్చుండునప్పుడు పిలాతు భార్య అయిన క్లౌడియా ప్రొక్యులా వర్తమానం పంపుతుంది తన భర్తకు. తన పంపుతున్న వర్తమానం ఏంట్రా అంటే, యేసు ప్రభువును గురించి ఆయన ఏమని చెప్పే అభిప్రాయం అంటే, ఈ క్లౌడియా ప్రొక్యులా నీతిమంతుడు, ఆయన నీతిమంతుడని అక్కడ 27వ అధ్యాయము 19వ వచనములో మత్తయి సువార్తలో ఇక్కడ చెప్పేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమా అనే మాట. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళొద్దు. మీరు గమనిస్తే ఒక రీతిగా బేషంతో నీళ్లు రప్పించుకుని చేతులు కడుక్కుంటున్న అభిప్రాయం ఒక రీతిగా తన భార్య చేసిన సజెషన్ ఒక రీతిగా అక్కడ ఆమె చెప్పే అభిప్రాయం ఎలాగుంటుందంటే, నేను పొద్దు నీతిమంతుడైనటువంటి ఆ ప్రభువును గురించి నేను కలలో నేను బాధను అనుభవించాను అనేటటువంటి సూచన చాలా ఖచ్చితంగా ఆమె తన భర్తకు తెలియచెప్పే ఉద్దేశం. ఒక స్త్రీ, ఆమె పిలాతు గవర్నర్ భార్య, ఆమె కూడా ఒక ఆధారము కలిగిన ఉద్దేశం తన నోట చెప్పకనే చెప్పుతుంది. మొత్తం మీద జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి జడ్జి గారి ఇంట్లో వాళ్ళందరికీ ఏమి నిరూపణ అవుతుందంటే, ఆయన నిర్దోషి 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 అనేటటువంటి అభిప్రాయం. ఇంకా మనం గమనిస్తే 12 మందిలో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు అత్తమానం. 12 మందిలో అందరూ ఒక దిక్కునుంటే ఈ తప్పిపోయేవాడు వేరే చోట్ల ఉండి ఏదో రకంగా ప్రభు అయినటువంటి క్రీస్తును గురించి ఇక్కడ నుంచి గుట్టంతా ఇచ్చేసేటటువంటి వ్యక్తిగా తిరిగినటువంటి 12 మందిలో చేరినటువంటి 30 వెండి నాణాలు కమ్మినటువంటి పవిత్రమైన ముద్దు, ప్రేమ ముద్దు అప్పగించే ఆ నమ్మక ద్రోహి అనబడినటువంటి యూదా నోట ఎలాంటి మాట అనే ఉద్దేశం మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనములో మనకు కనబడేటటువంటి గొప్ప ఆధారం మనం చూడొచ్చు. అక్కడ ఏమనుందంటే, నేను నిరపరాధి రక్తమును అనే మాటకు వచ్చాడు. నిరపరాధిగా యేసును గుర్తించిన శిష్యుడైన యూదా, నేను నిరపరాధి రక్తమును అప్పగించితిని అని గగ్గోలు పెడుతున్నటువంటి శిష్యుడైనటువంటి యూదాను మనం గమనించవచ్చు. సమయానుకూలంగా 5వ సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను. 5వ సాక్ష్యము ఎవరనగా, నిరపరాధిగా యేసును గుర్తించినటువంటి ప్రముఖుడు శతాధిపతి. ఇతడెవరు? సాక్షాత్తు నిరపరాధైన యేసును శిలువ శిక్షకు అమలుపరిచినటువంటి వానిలో ప్రముఖుడు, రోమ్ సైన్యాధిపతి, శతాధిపతి. ఏదైతే జడ్జిమెంట్ ఉందో, ఏదైతే శిక్ష అమలుపరచాలో
ఆ శిక్ష అమలుపరిచేటప్పుడు హేరోదు కానీ పిలాతు కానీ ప్రధాన యాజకులు కానీ వీళ్ళు కాదు ఎవరు అమలుపరిచేది. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి హయాంలో, శతాధిపతి నాయకత్వంలో ఈ ప్రభువైనటువంటి యేసును ఆ యెరూషలేము పుర్ర వీధుల గుండా సిలువ యొక్క భారాన్ని తన భుజం మీద పెట్టి కొరడాలతో కొట్టుచు హింసకు గురి చేసినటువంటి నాయకత్వం ఎవరి నాయకత్వం అంటే శతాధిపతి నాయకత్వం. అలాంటి వాని నోట, ఆ శిక్షను అమలుపరిచిన వాని నోట వాళ్ళ హృదయాలు ఎలాగుంటాయంటే చాలా కొంచెం కఠినంగా ఉంటాయి వాళ్ళ హృదయాలు, శిక్షను అమలుపరిచే వారి హృదయాలు. అలాంటి వాని హృదయం శిక్షను తన నోట తన ద్వారా అమలుపరిచినటువంటి వ్యక్తి నోట ఎలాంటి మాట వస్తుందో మీరు చూడండి. మా లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనాన్ని మీరు చూస్తే, శతాధిపతి లూకా సువార్త 23:47లో శతాధిపతి జరిగినది అనే మాట అక్కడ చెప్పాడు. జరిగినది చూచి, ఏం జరిగింది? శతాధిపతి ఏమి చూచి తను ఏం మాట్లాడబోతున్నాడంటే అసలు జరిగింది ఏంటో చూద్దాం. జరిగింది ఏంటంటే అక్కడ 44 నుంచా అక్కడ చూస్తే, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతట మీద చీకటి కమ్మెను. మధ్యాహ్నం ఏంటి? చీకటి అయిపోవడం ఏంటి? రెండవది, సూర్యుడు ఏమైపోయాడు? మాయమైపోయాడు, కనపడటం లేదు సూర్యుడు అదృశ్యుడయ్యాడు. చీకటికి రాగా గర్భాలయం యొక్క తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. ప్రకృతిలో వింతైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతిలో వింతైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఆ వింతైన సంఘటనలు చోటు చేసుకున్న సమయంలోనే యేసు నోట చివరి మాట తండ్రి, గొప్ప శబ్దం, ఒక పెద్ద కేక, తండ్రి నీ చేతికి నా ఆత్మను షింక్ అవుతున్నాయి. ఈ రెండు దగ్గరగా ఉండి చూస్తున్నాడు శతాధిపతి. సిలువలో యేసు ప్రభుల వారు సిలువ శిక్ష అమలుపరిచినప్పుడు ఆయన సడన్గా ఆ చివరి మాటలో నేను చనిపోతున్నానని, నేను తండ్రి చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని ఆ చెబుతున్నప్పుడే మధ్యాహ్నం కాలం చీకటైపోవడం, సూర్యుడు కనబడకపోవడం, దేవాలయపు తెర చిరిగినటువంటి పరిస్థితులు, ఇవన్నీ షింక్ అయితే అసాధ్యుడైన సాధారణమైన మనుష్యుడైతే కాదు. ఈయనకు శిక్ష మనం వేశాం కానీ ఈ శిక్షకి ఈయన పాత్రుడు కాడు. ఈయన నిజముగా ఎవరని అక్కడ జరిగిన సంఘటనలు ఆ కంటెంట్లో ఈ 47వ వచనములో అప్పుడు ఆ శతాధిపతి ఈ జరిగిన సంఘటనలను చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని మోకాలు నిల్ డౌన్ చేశాడు. దేవుణ్ణి మహిమపరుచుండేటటువంటి ఆ కల్వరి గిరి అయినటువంటి సిలువపై వేలాడుతున్నటువంటి యేసు ప్రభుల వారి దగ్గర ఈ శతాధిపతి నిల్ డౌన్ చేసి కరుడు గట్టినటువంటి ఒక బండబారిన హృదయం కలిగినటువంటి వ్యక్తి ప్రభువుని ఏమని డిక్లేర్ చేస్తున్నాడు? ఇతడు నీతిమంతుడు, ఇతడు నిజముగా, ఇతడు ఖచ్చితంగా ఈయన నీతిమంతుడని ప్రభువుని మహిమపరిచిన పరిస్థితి. కాబట్టి నేనేం చెప్పాను? 5 సాక్ష్యాలు. ఒకటి పిలాతు సాక్ష్యం, రెండవది హేరోదు సాక్ష్యం, మూడవది క్లౌడియా ప్రొక్యుల సాక్ష్యం, నాలుగవది శిష్యుడైనటువంటి యూదా గారిది, ఐదవది శతాధిపతి. వీళ్ళందరి నోట ఆయన నిరపరాధి. ఈరోజు అంశం నిరపరాధి. ఆ నిరపరాధిని సమయము కాని సమయంలో విచారించారు, అన్యాయం. ఆ నిరపరాధిని సాక్ష్యాలు కాని సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నిరపరాధి. మరి అపరాధులు ఎవరు? అపరాధిని మనమే అపరాధులం. మన యొక్క అపరాధముల స్థానములో నిరపరాధైన యేసు శిక్షను అనుభవించాడు. మనసున్నటువంటి నీవు ఆ అపరాధిగా చిత్రీకరింపబడిన యేసు స్థానం నీది నాది అని తలంచి మన హృదయాలలో యేసు ప్రభుల వారి యొక్క స్థితిని ప్రతిష్ఠించుకుని ప్రభు యొక్క పరమరాజ్య సమీపానికి సంసిద్ధులు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్.